హలో అందరికీ. ఈరోజు మన వీడియో ఏమంటే సౌల్లోనే గ్రాండ్ పార్క్ అండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది ఈ గ్రాండ్ పార్కు. అంతకంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఏమంటే నేను కొన్ని వీడియోస్లో అన్యంగ హాసయ్యో అని చెప్పాను ఫస్ట్లో. అది ఏం లేదండి. అన్యంగ హాసయ్యో అంటే హలో హాయ్ అని అర్థం మన భాషలో అయితే. ఇక్కడ వీళ్ళు చిన్నవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళని అయితే అన్యో అంటారు, పెద్దవాళ్ళని అయితే అన్యంగా హాసయ్య అని వంగి చెప్తారండి. చాలా బాగుంటుంది వీళ్ళ పద్ధతి. తర్వాత లాస్ట్ వీడియోలో నేను కంసా మీద చెప్పాను కదా, కంసా మీద అంటే అది థ్యాంక్ యూ అని అర్థము. అంతే అండి, ఇంకేదో అనుకోవద్దండి, మీరు ఏదో పెట్టేసింది అనుకోవద్దండి. సౌలు గ్రాండ్ పార్కు చాలా పెద్దదని చెప్పాను కదండి. నడవడం కొంచెం కష్టమే, అందుకనే మేము రోప్వేలో వెళ్ళాము. రోప్వే కాకుండా రోడ్వే ఉంది, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ఎలిఫెంట్ ట్రైన్ ఉంది, దాంట్లో కూడా వెళ్ళొచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే నడిచి వెళ్ళడం అన్నీ చూడొచ్చు, కొంచెం కష్టమే. అందుకని మేము రోప్వేలో వెళ్ళాము. చూడండి, రోప్వేలో వెళ్తుంటే కింద వాటర్ అంతా ఉంది. అప్పుడు మేము వింటర్లో వెళ్ళామండి. అది అప్పుడు వీడియో, ఇది 2 months బ్యాక్ది. కిందంతా వాటర్ అండి, చూడండి. దానికి స్నో అంతా ఉంది, ఎక్కువ గడ్డ కట్టకపోయింది చూడండి కింద. ఇక్కడ మనం రోప్వేలో వెళ్తున్నాము. ఒకవేళ కింద పడినా కానీ మనము వాటర్లో పడము. అక్కడ థ్రెడ్ అంతా కట్టేసినారు కదా, దానిపైన పడతాం. ఏదైనా చిన్న చిన్న వస్తువులు అయితేనే పడతాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మా బాబు కానీ బాగా చలికైనా కానీ బాగా పాటలు పడుకుంటూ ఆనందంగా ఉన్నింది. చూడండి, చాలా బాగుండింది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు నడిచలేకపోతే వాళ్ళు బండ్లు కూడా ఇస్తారండి. బాడీలాగా మనం బయట అయితే బాడీకి తీసుకుంటాం చూడ, అలా ఉంటుంది, తీసుకొని వెళ్ళొచ్చు. జంతువుల్ని రోప్వేలో వెళ్తూ కూడా జంతువులు, పక్షులు, అనిమల్స్ అన్నీ చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తాయి. కొన్ని జంతువులు మాకైతే కనిపించలేదండి, ఎందుకంటే మేము వింటర్లో వెళ్ళాం కదా. అవి లోపల వాటి గృహాల్లోకి వెళ్ళిపోయినాయి. బయట అయితే చాలా కనిపించలేదు మాకు. ఆల్మోస్ట్ కొన్ని జంతువులు మాత్రమే చూసాం మేము. ఇప్పుడైతే ఇంకా చాలా బాగుండి ఉంటుంది. ఇప్పుడు అంతా చెట్లు అంతా గ్రీనరీగా అయిపోయింటాయి, ఫ్లవర్స్ వచ్చింటాయి. అప్పుడు చూడండి చెట్లు ఎట్లా అంతా ఎండిపోయినట్టున్నాయి కదా. ఇప్పుడైతే చాలా బాగుంటుంది అంతా గ్రీనరీగా. చూడండి, ఇటు సైడ్ పోయేవాళ్ళు, అటు సైడ్ వచ్చేవాళ్ళు వస్తున్నారు చూడండి, వాళ్ళిద్దరు. అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా రోప్వే వెళ్ళింటే, ఎక్స్పీరియన్స్ చేసింటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉన్నిందనేసి. ఇక్కడ చూడండి, రోడ్డు కూడా కింద రోడ్డు వెళ్తుంది చూడండి. ఇది చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి మనం బాగా చూడొచ్చు, అన్ని చుట్టుపక్కలంతా చూడొచ్చు. కింద రోడ్డు చూడండి, రోడ్లో బాగుంది కదా. ఆ పక్క కొండలు అవంతా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనము అక్కడ దిగేసి ఇంకా లోపలికల్లా ఇంకా కొంచెం దూరం నడిచి చూడాల్సిన ప్రదేశాలన్నీ చూస్తాము. ఓకే, బాయ్.